అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? గ్రహణం పార్ట్ 2. మరునాటి ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడి తలుపులు తెరిచాడు వామనయ్య, గ్రహణ పరిహారాలు చేయాల్సి ఉండడంతో. ఈ అంజి ఇంకా లేవనట్టున్నాడు. ఈపాటికే లేచి గుడంతా శుభ్రం చేసేవాడు. ఈరోజు ఇంకా లేవలేదేంటబ్బా అనుకుంటూ వడివడిగా పనులు మొదలుపెట్టారు. మధ్య మధ్యలో అంజి వస్తాడేమో అని చూస్తూ పనులు చేస్తున్నారు. ఎంతకీ అంజి రాకపోవడంతో వీడేంటి ఇంకా రాలేదు, ఇంకా పడుకునే ఉన్నాడా ఏంటి? అయినా ఈ సమయం వరకు వాడు పడుకోడే, ఏం జరుగుంటుంది అసలు అనుకుంటూ బయటికి వచ్చి చూశారు ఎవరైనా కనిపిస్తే అంజికి కబురు పెట్టాలని. కానీ చిత్రంగా ఎవరూ కనబడనే లేదు. అదేంటి చిత్రంగా ఎవరూ కనబడడం లేదే? ఊర్లోని పెద్దలంతా ఈపాటికే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి స్నానాలు చేసి గుడికి రావాలే, ఎవరూ రాలేదేంటి చెప్పమా అనుకుంటూ తానే గుడిని శుభ్రం చేసి నెమ్మదిగా గ్రహణ విడుపు పూజకి సిద్ధం చేస్తూ మరోమారు బయటకు చూశారు అంజి రాక కోసం. అసలు మనసుల అలికిడే లేదు, ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూనే పూజ ముగించారు. అప్పటికి సూర్యుడు ఉదయించి చాలా సమయమే గడిచింది. నెమ్మదిగా ఊళ్ళోకి నడుచుకుంటూ వెళ్తున్న ఆయన కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. వామనయ్య గారి కళ్ళు ఎందుకు ఆశ్చర్యంతో నిండిపోయాయి? అసలు అంజి ఎందుకు ఇంకా గుడికి రాలేదు? ఇంకేం జరుగుంటుంది? తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.